నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొని ఉందని మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు గ్రామం వడ్డీపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు గ్రామం వడ్డీపాలెంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ గూడూరు డివిజన్ కేంద్రమైన గూడూరు పట్టణాన్ని ఆనుకుని ఉన్న చిల్లకూరు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం వీధి లైట్లు పూర్తి స్థాయిలో వెలిగించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. వైసీపీ పాలనలో ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సూపర్ 6 పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త అయినటువంటి పాసం సునీల్ కుమార్ ను మరియు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావులను గెలిపించాలని, తద్వారా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం అందరినీ సైడ్ రండి అన్న ప్లీజ్. మధ్యలో మధ్యలో దారి ఈరోజు ప్రచారంలో భాగంగా మనం చిల్లకూరు గ్రామాన్ని దర్శించడం జరుగుతుంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా 5 సంవత్సరాల్లో మీకు రోడ్లు వచ్చాయమ్మా? లేవు. కనీసం కాలువలు లైట్ అన్నా వేసారా చెప్పండి? లైట్లు ఏమైనా వేసారా చెప్పండి? కనీసం రోడ్లన్నా మరమ్మతులు ఏమైనా చేశారా చెప్పండి? మనస్ఫూర్తిగా చెప్పండి, భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఇక్కడ. చెప్పండి. మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన రోడ్డు తప్ప ఇంకో రోడ్ ఏం పడలేదు. సంవత్సరాల్లో కొత్త పనులు ఏవి జరగలేదు. ఒక్క పని కానీ ₹1,00,000 ఖర్చు పెట్టలేదు. మనము ఈ స్థితిలోనే ఉండాలా? డెవలప్మెంట్ ఏమైనా కావాలా? మీరు ఆలోచించండి. చెప్పాలి, కావాలా వద్దా? కావాలా చెప్పండి. అది రావాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అదేవిధంగా బాబు గారు ఇప్పుడు ధరలు ఎట్ట పెరిగిపోయినా ఆలోచిస్తున్నారమ్మా? ఎంత పెరిగింది? పప్పు, నూనె, ఉప్పు, చింతపండు విపరీతంగా పెరిగిపోయింది. కరెంట్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక మీరు అందరూ ఆలోచించండి. అదేవిధంగా బాబు గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయి. అవేంటంటే మా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్క మహిళకి, ఇక్కడ అందరికి 18 సంవత్సరాలు ఇంచుమించి అందరికి నిండే ఉంటాయి. ప్రతి ఒక్క మహిళకి ఇంటిని తలుపు తట్టి ప్రతి నెల ₹1,500 మా ₹1,500 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన చదువుకునేటువంటి బిడ్డలు మన బిడ్డలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమంది పిల్లకాయలకి చదివిస్తానని చెప్పారా లేదా? కానీ ఒకరికే ఇస్తున్నారమ్మా అమ్మఒడి. అని గుర్తుంచుకోండి. మన ఇంట్లో ఉన్న అందరు బిడ్డలు చదువుకోవాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం గవర్నమెంట్ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎంత ఇస్తారా? మన గ్యాస్ సిలిండర్ ఎవరమ్మా ఇచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు దీపం పథకం కింద. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ₹700 ఉండిందమ్మా గ్యాస్ సిలిండర్. ఇప్పుడు ఎంత ఉంది? 1,200 ఉంది. గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోండి, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బస్సు సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని మీరు తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈ ఫలాలన్నీ పొందాలని మిమ్మల్ని ఆశిస్తూ, మిమ్మల్ని కోరుకుంటూ, మిమ్మల్ని అభ్యర్థిస్తూ తెలుగుదేశాన్ని గెలిపించాలని ఎన్డీఏ బలపరిచినటువంటి సునీల్ కుమార్ గారిని గెలిపించాలి. అదేవిధంగా వరప్రసాద్ గారికి పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం సార్ కొద్దిగా ముందుకు రండి సార్. ఈ పాకండి, మీరు ఈ పాకండి. తమ్ముడు ఏడా ఫోటోకు సాయి బయట పక్కరా అది ఇంకా అదేదమ్మా చెప్పారు, అన్నోళ్ళు కూడా చెప్పారు, ఇంటి వాళ్ళు చెప్పారు. ఈసారి మన గవర్నమెంట్ వచ్చి రాగానే, తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే సింగన్న ఎమ్మెల్యే గెలుస్తున్నాడు, మనం చేపిద్దాం. నాది బాధ్యత. నాకు మీకు తెలుసు, చెప్పాల్సిన పల్లె. నేను అందరితో కూడా మాట్లాడతానమ్మా, నేను తెప్పించుకుంటాను, నేను మాట్లాడతాను. చేస్తానికే కదమ్మా, ఈ ఊరు బాగుండాలి ఇదనేది 14 నుంచి 19 వరకు చేసాం కదా. ప్రభాకర్ కూడా ఉన్నాడు కదా అప్పుడు. మా గౌరవం కూడా పెరుగుద్దమ్మా. ఇప్పుడు మనకి అడగడానికి కూడా మనకి రైట్ వస్తుందమ్మా, లేకపోతే రాదు కదా. మనం వేయకపోతే ఎందుకు వస్తుంది రైట్? సైకిల్ ఓటేయండి అమ్మా, ఈ రోడ్డు ఒకటే చేపిద్దాం. పబ్లిక్ రోడ్ అయిపోతుంది. ఒకసారి వేపిస్తున్నాం. సొంత అక్క చెల్లెలకే న్యాయం చేయలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రశ్నించారు. తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరుపల్లి కొత్తపాలెంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పాసం సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో సుమారు 8 కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టామని, అదేవిధంగా పంచాయతీలోని ఎస్సీ కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగిందని తెలిపారు. చంద్రన్న బీమా ద్వారా అనేక మందికి బీమా మొత్తం అందజేయడం జరిగిందని, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడును, గూడూరు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫోటో తీసుకోవాలి అర్థం కావాలి అడిగితే చెప్పే నీకు అది తెలుసుదా అన్నా మెడతానా ఓడిపోయినా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నా. ఈ ఊర్లో ఏదండో చిన్న పని జరిగిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మోహన్ రెడ్డి గారు ఇక్కడ నాయకుడిగా ఉన్నప్పుడు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక తట్టెడు మట్టి కూడా మీ ఊర్లో ఎవరు వేయలే. ఈరోజు ఇంత పెద్ద రోడ్డు వేసింది ఆ రోజు ఇదే సునీల్ కుమార్. ఏమా నిజమాపోతాం చెప్పండి. అలాగే సిమెంట్ రోడ్లు దాదాపు 17 రోడ్లు ఇచ్చా. ఈ 7-8 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనిని ఈ గ్రామంలో చేశా. ఇంకా కూడా హరిజన వాళ్ళలో కొన్ని రోడ్లు మిగిలి ఉన్నాయి. అవి కూడా రేపు మీ అందరి ధర్మాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అవన్నీ కూడా చేయిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నా. ఎస్టీ కాలనీలో అమ్మా, ఎస్టీ కాలనీలో కూడా అదే పరిస్థితి. అలాగే ఎస్టీ కాలనీ నీళ్ళు ఇచ్చా, ట్యాంక్ కట్టించా, అంతే కదా ఇచ్చా. ఇప్పుడు అట్లా నీళ్ళు దానికి నేను కట్టించిన నీళ్ళు అట్లా. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈసారి మనం వస్తాం, అక్కడ కూడా ఎస్టీ కాలనీకి అందరూ కూడా దాహాన్ని తీస్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అయితే అట్లా ఈ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్లు ఆరోగ్యం బాగలేకపోతే బాబు గారి దగ్గర నుంచి ఎంతోమందికి నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చా, ఎంతోమంది ప్రాణాలు రక్షించా, ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే, ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే సాయం చేశాను ఆ రోజు. కానీ ఎందుకో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ముందు మీ అందరికీ 10 లక్షల మందికి 10,000 రూపాయలు కూడా మీకు పసుపు కుంకుమ కింద వేశాడు. ఎందుకో మీరు ఆ రోజు ఒక్కసారి అవకాశం అని చెప్పి నాకు కూడా ఓట్లేలా. అందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాకేదో చేసేస్తాడు, మమ్మల్ని అందరినీ పెద్దోళ్ళు చేస్తారని చెప్పి ఆయన ఓట్లేశారు. ఆయన వేసిన తర్వాత ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో మీ ఊర్లో ఒక పనైనా చేశాడా? చెప్పండి, న్యాయం చెప్పండి. ఎవరికైనా న్యాయం జరిగిందా? లేదు. అసలాగే తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా వీధిలో పడి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మోసగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మనంతా మోసం చేశాడు, అన్యాయం చేశాడని రోజు వాళ్ళంతా తిరుగుతున్నారు. అయితే నేను చెప్పేది ఒకటేనమ్మా, గత ప్రభుత్వంలో ఎవరన్నా మన ఇళ్ళలో చనిపోతే చంద్రన్న బీమా, అప్పటికప్పుడు బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఎత్తుబడికి ఇచ్చి 1,95,000 15 రోజుల్లో మీ అకౌంట్ వేసేదమ్మా. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఎత్తేసాడు. అట్లాగే తల్లి ఎస్సీలం కులాంతర వివాహం చేసుకుంటే లేదా పెళ్లి చేసుకుంటే కళ్యాణ మిత్ర కింద మనందరూ కూడా డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎత్తేసాడు. అట్లాగే తల్లి సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి కానుకని చెప్పి మీరు స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టి ఆ బొమ్మలో చక్కెర, బెల్లం, పప్పు అన్నీ కూడా ఇచ్చేవాడు కదమ్మా. ఇప్పుడు ఇస్తున్నాడేనా? అన్నీ ఎత్తేసాడు. అట్లాగే తల్లి మన బిడ్డలు ఏం చెప్పాడు, నేను గెలిచి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కార్యక్రమంలో గురువారం స్వామివారి రథోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడు మరియు సీతాదేవి విశేష అలంకారంలో రథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. శ్రీరామ నామస్మరణతో భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఇలా ఉంటుంది అయితే వెనక్కి జరుపుకోండి వెనక్కి జరుపుకోండి స్టార్ట్ అయిపోయింది వరల్డ్ మలేరియా డే సందర్భంగా గురువారం గూడూరు పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది మలేరియాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన మార్గాల మీదుగా సాగింది. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు ఏప్రిల్ 25వ తారీఖు వరల్డ్ మలేరియా డేగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది 2001 నుంచి ఇంతకుముందు ఆఫ్రికా దేశస్తులు ఆఫ్రికా మలేరియా డేగా జరుపుకునేవాళ్ళు. 2008వ సంవత్సరం నుంచి WHO వాళ్ళు దీని యొక్క ప్రాముఖ్యతని, దీని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి ఇది ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకోవాలని అదే తారీఖుని ఖరారు చేస్తూ ఏప్రిల్ 25న 2008 నుంచి వరల్డ్ మలేరియా డేగా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఒక థీమ్ తోటి, ఒక ఉద్దేశంతో ఈ యొక్క వరల్డ్ మలేరియా డేని జరుపుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం వచ్చేసి మనకి వరల్డ్ మలేరియా డేలో మలేరియా మీద మన పోరాటాన్ని ఉధృతం చేద్దాం అనేటువంటి ఒక నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క మలేరియా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే తద్వారా ప్రజలకి అవగాహన కల్పించి మలేరియా వ్యాధిన పడకుండా, మలేరియా బారి నుంచి, మలేరియా మరణాల నుంచి ప్రజల్ని కాపాడిన ఉద్దేశంతో అవగాహన కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 25న జరుపుకుంటూ ఉన్నాం. మనం ఈ సంవత్సరం కూడా అలానే మనం జరుపుకుంటూ ఉన్నాం.
ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ ఫెస్ట్ 2024 లో భాగంగా 3 విభాగాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల HOD హరి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ కు క్రీడా పోటీలు నిర్వహించారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రెషర్స్ కు ఫెస్ట్ 2024 లో భాగంగా క్రీడా పోటీలు ప్రారంభించారు. పురుషుల విభాగంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొని వారిలోని ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కళాశాల HOD హరి మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు మరియు సాంస్కృతిక రంగాల్లో రాణించడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందగలుగుతారని తెలిపారు. విద్యార్థులలో నెలకొని ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి మరింత ప్రోత్సాహం అందించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. దీంతో ఫ్రెషర్స్ కు అకాడమిక్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. Hi అండి, ఐఎమ్ డాక్టర్ హర్నా, HOD ఫస్ట్ మ్యాన్ ఇంజనీరింగ్, ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో ఫ్రెషర్స్ ఫెస్ట్ 2024లో భాగంగా 3 విభాగాలలో అకాడమిక్స్, స్పోర్ట్స్, అదే కల్చరల్స్, ఈ 3 విభాగాలలో పిల్లలకి, విద్యార్థులకి ఈవెంట్స్ కండక్ట్ జరుగుతుంది. ప్రతి ఈవెంట్లో కూడా విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వాళ్ళ యొక్క స్పోర్ట్స్లో కానీ ప్రతి విద్యార్థి కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చాలా యాక్టివ్గా వీళ్ళు పాల్గొంటున్నారు. జనరంజక పాలన అందిస్తున్న వైసీపీకి నవ్యాంధ్ర MRPS మద్దతు తెలియజేయడం అభినందనీయమని, రాబోయే ఎన్నికల్లో అందరము కలిసికట్టుగా పనిచేసి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ మరియు నవ్యాంధ్ర MRPS నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ మరియు నవ్యాంధ్ర MRPS నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆత్మీయ సమావేశానికి హాజరైన గూడూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళి మాట్లాడుతూ నవ్యాంధ్ర MRPS వైసీపీ పార్టీకి మద్దతు తెలియజేయడం సంతోషంగా ఉందని, క్రమశిక్షణతో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని తెలిపారు. నవ్యాంధ్ర MRPS మరియు వైసీపీ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు విజయమోహన్ రెడ్డి, శ్రీనివాసులు, రత్నం, సుందరం తదితరులు పాల్గొన్నారు. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాను. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కమ్యూనిటీని కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని చాలా ప్రేమతో, బాధ్యతతో ఆయన మరి అందరినీ కూడా హక్కును చేర్చుకున్న వాతావరణం మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఆయనకు అండగా ఉండడానికి మీరు ముందుకు రావడం నిజంగా చాలా చాలా మనసున్న వ్యక్తులుగా మీకు మరి ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారు శ్రీనివాసులు గారు. మనం కంపారిజన్ చేస్తే శ్రీనివాసులు గారు ఏదైనా కమిట్మెంట్ ఉండే మనస్తత్వం, మిగతా వాళ్ళు రకరకాల వేషాలు వేశారు, చరిత్రలో కలిసిపోతున్నారు. కానీ శ్రీనివాసులు గారు రోజు రోజుకి తన సిన్సియారిటీతో, తన పద్ధతితో మరి అధిష్టాన్ని అందరినీ కూడా అందరినీ కూడా మరి ఎంఆర్పిఎస్ని గౌరవించే విధంగా అడుగులు పడడం చాలా సంతోషం. ఇక్కడ రత్నం గారు కూడా ఉన్నారు లోకల్గా. ఆయన కూడా చాలా పద్ధతిగా మన వ్యక్తిత్వాన్ని బట్టి మన వ్యవస్థకి దాంట్లో పనిచేసే వాళ్ళ మనస్తత్వం బట్టి వ్యవస్థకి మంచి పేరు వస్తుంది. ఏదేమైనప్పటికీ జగన్ మీద అభిమానంతో మీరు ఆయనకి మంచి చేయాలి, ఆయన పేదల పట్ల, బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతుల పట్ల ఇంత గొప్పగా ఉన్నాడనే వాతావరణంలో మరి మీరందరూ ఆయనకి కవచంలాగా ఏర్పడాలనే మనసు రావడం మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టెల వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గూడూరు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరాముడు మరియు సీతమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పుష్పాలతో, రవియాలతో విశేషంగా అలంకరించి కళ్యాణ మండపంలో కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలానే అచింత్య నిత్య యవ్వన సుధావ రూప లావణ్యకరుడైనటువంటి దశావతారుడు, దశలోక పరివేష్టితుడు, సర్వాంతర్యామి అయినటువంటి మనం పూర్తి చేసుకున్నాం. తదుపరి విశేషంగా ఆయన మధుపర్కమేగా పాద ప్రక్షాళన, మధుపర్కము, లక్ష్మణమూర్తికి, పవన సుత హనుమానికి, సులగ్నే సావధాన, సుముహూర్తే సావధాన, నమోస్తుతే. ఓం శ్రీ ధాతశ్రీ ఆవిర్యాయ శ్రీ అంబయాది రజోజ్యోతిధాని హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.